8వ చాప్టర్ భగవద్గీతలో అర్జునుడు భగవాన్ని ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటి? ఆదిభూతం అంటే ఏంటి? ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆది దైవికం అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి ఆయన ఏం చెప్తాడు? ఆది దైవికం అంటే ఏంటి? అది బ్రహ్మ. అది మొత్తం ఏంటి? సర్వత్రా వ్యాపించినది. తర్వాత ఏంటి? తుది మొదలు లేనటువంటిది. తర్వాత సర్వశ్రేష్టమైనది ఆది దైవికం. తర్వాత ఇంకోటి ఏమంటాడు? ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే మన జీవాత్మ అంటే జీవాత్మే ఆధ్యాత్మికం, అంతకంటే ఏం లేదు. జీవాత్మ అంటే ఏంటి? మన శరీరం, మన ప్రాణం, మనసు కలిపి స్వస్వరూపం అంటే ఏంటి? మన సెల్ఫ్ ఆధ్యాత్మికం అంటాడు. ఇంకా మూడోది ఏంటి? ఆది భౌతికం అంటాడు. ఆది భౌతికం అంటే ఏంటి? కనపడుతూ ఉంటే అంటే భౌతికం అంటే ఏంటంటే ఒక పదార్థం, నశించేవన్నీ భౌతిక పదార్థాలే అని అంటాడు. మళ్ళీ ఇంకేం చెప్తాడు ఆయన? అన్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నది నా తత్వమే తప్ప ఇంకొకటి కాదు. ఎట్లా అయితే ఈ సృష్టి అంతా ఆ రకంగా వ్యక్తం అవుతుందో దాన్ని కర్మ అంటారు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో ప్రశ్న వేస్తాడు. మరి మాకు అంత్యకాలం అంటున్నావు కదా, అంత్యకాలంలో మరి నిన్ను ఎలానే మేము గుర్తుపెట్టుకోగలగాలి అని అడుగుతాడు. దానికి ఏం చెప్తాడు? అంత్యకాలంలో గుర్తుపెట్టుకోవడం అంటే ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి భావం ఎవరైతే గుర్తుపెట్టుకొని ఉంటారో వాళ్ళకి నాట్ ఓన్లీ అంత్యకాలమే కాదు, ఎప్పుడు ఆ విషయం గుర్తుంటుంది అనేటువంటి విషయం చెప్తూ ఏంటి మనం భౌతికంగా అంటే నశించే వాటన్నిటి మీద దృష్టి పెట్టుకోకుండా నశించకుండా ఉన్నటువంటి సర్వశ్రేష్టమైనటువంటి విధానం మీదనే మనసు పెట్టుకొని చేసుకుంటూ పోవటమే ఆధ్యాత్మిక సాధన. అది మాత్రం జీవత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు చేస్తే కంఫర్టబుల్గా ఉంటారు అన్నట్టు చెప్పటం జరిగింది.